నేను మా అన్నపూర్ణ మా వనజ కిరణ్ మేము నలుగురం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? చెప్పను, చూపిస్తా. వచ్చేసాం గణేష టెంపుల్, ఛత్రి గణేష టెంపుల్కి. శ్రీదేవి చెప్పింది, వనజ తీసుకొచ్చింది, నేను కిరణ్ కలిసి. ఒక మంచి రోజు నేను శ్రీదేవి వనజ కిరణ్ కలిసి ఇలా అనుకోకుండా ఇలా ఛత్రి గణేష టెంపుల్కి అయితే వచ్చేసాము. మరి ఈ ఛత్రి గణేష టెంపుల్ మూసీ నది ఒడ్డున ఉద్భవించింది కాబట్టి ఆయనని నదీ నద గణేష అంటారట. అలాగే సమ్మక్క సారక్క తర్వాత అంత ఎక్కువ బెల్లాన్ని సమర్పించుకునే ఆలయము ఈ నదీ నద గణేష అంట. అందుకే మేము ఆలయానికి వెళ్ళే ముందు బెల్లము గరిక తీసుకుని లోపలికి వెళ్ళాము. గణపతి టెంపుల్ అంటారు, శక్తివంతమైన టెంపుల్ ఇది. అది ఏది కోరుకుంటే అది అవుతుంది అనమాట. 16 వారాలు చేస్తారు, లేకపోతే 5 వారాలు చేస్తారు. శక్తివంతమైన మంచి టెంపుల్. అనుకున్నవన్నీ జరుగుతాయంట చక్కగా. ఇక్కడ శక్తి గణపతి తీస్తున్నా సిద్ధి గణపతి, ఇంకేమన్నా శక్తి గణపతి, నదీనాథ్ సిద్ధి వినాయకజీ అంట. జై జై. చాలా గుడి లోపలికి వెళ్తాం. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రత్యేకించి 3 శివలింగాలు ఒకే దగ్గర ఉంటాయట. అదేవిధంగా జిల్లేడు చెట్టుకు ఉద్భవించిన ఈ గణేశుడు ప్రతి సంవత్సరం అంతకంతకు పెరుగుతూ ఉంటారట. అండ్ అలాగే ఇక్కడ రోజుకి 2 సార్లు ఆ గణేశుడికి అభిషేకం చేస్తారట. 400 years हो गए आपको जो भी विश मांगते हैं ना वो पूरा होता है। इसकी वजह से आप किलम्बो बेलम कटाना वो 16 वीक करना पड़ता है आपको, सेकंड राउंड करके। विश होने के बाद में आप अभिषेक अलंकार होमम करवा सकते हैं आप। ओके, जो इच्छा मांगते हैं वो पूरा हो। अच्छा अच्छा, ये स्वयंभू है। విన్నారు కదా పూజారి గారు చెప్పినట్టుగా ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఈ నదీ నద గణేశకి మొక్కుకొని 16 వారాలు మొక్కు తీర్చుకొని మరి బెల్లము గరిక ఇవన్నీ సమర్పించుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ గణేశుడిని కొలిస్తే కనుక తప్పకుండా మనం కోరిన కోరికలన్నీ తీరుతాయట. మరి కోరిన కోరికలు తీరిన వారు అందరూ కూడా తప్పకుండా వచ్చి అభిషేకము అలంకారము అర్చన చేయించుకుని వెళ్తూ ఉంటారట. ఈ ఆలయ సమయాలు మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, అలాగే ఈవినింగ్ 5 నుంచి నైట్ 10 వరకు ఉంటాయి. ప్రత్యేకించి బుధవారాలు రాత్రి 12 వరకు కూడా ఉంటుంది. అండ్ అలాగే బుధవారాలు చాలా క్రౌడ్ ఉంటుందట. తాడ్బండి హనుమాన్ ఆలయం తర్వాత మిడ్ నైట్స్ కూడా తెరిచి ఉండి ఎక్కువ క్రౌడ్తో ఉండే ఆలయం మన నదీ నద గణేష ఆలయం అనమాట. వారంలో 2 సార్లు ప్రత్యేకంగా అభిషేకాలు చేసి అభిషేకం చేసిన తర్వాత పసుపుతో అలంకరించి తర్వాత వెండి పూతతో స్వామివారిని అలంకరిస్తారట. ఈ ఆలయంలో గణేశుడితో పాటు దశాంజనేయ స్వామి అలాగే లక్ష్మీనారాయణ స్వామి మనకి కొలువై ఉన్నారనమాట. అందరూ చెప్తుంటే వినడమే కానీ నేను కూడా ఇన్నేళ్ల నుంచి ఎప్పుడు ఈ ఛత్రి గణేశాన్ని దర్శనం చేసుకోలేదు. మరి మొట్టమొదటిసారి ఛత్రి గణేశాన్ని దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానమాట. మరి స్వామివారిని చక్కగా దర్శించుకోవాలి అంటే సిటీకి చాలా మధ్యలోనే ఉన్న ఈ ప్లేస్కి చేరుకోవాలంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ. మీలో ఎవరైనా చక్కగా ఛత్రి గణేశాన్ని దర్శించుకోవాలి, మీరు అనుకున్న కోరికలు తీరాలి అంటే తప్పకుండా 16 వారాలు
లేదా కుదరని వారు 5 వారాలు, అది కుదరని వారు ఒక్కసారైనా ఛత్రి గణేశాన్ని దర్శించుకుని మీరు కోరిన కోరికలు తీరేలాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మరి ఆ ఛత్రి గణేశ తప్పకుండా అందరికీ బ్లెస్సింగ్స్ అందిస్తారు. గణపతి 13 సంవత్సరాలు అది పెరిగితే అది గణపతి ఆకారం వస్తుంది. వాయిల్ ఉంటుంది కదా కనపడదు. అది చాలా ఇల్లు ఉంటాయి, చాలా దగ్గర ఉంటాయి. అట్లా అంటే మరి అది 13 ఏళ్ళు ఉందా లేదా మనకు అది ఎలా తెలుస్తుంది? ఉంటుంది కదా, చెట్టు అన్నప్పుడు ఉంటుంది కదా. చెట్టన్నప్పుడు ఉంటుంది కాబట్టి అలా ఆగిపోయి కబుర్లు చెప్పుకోవాలని మాకు తెలియదు. నువ్వు పెంచుతావా చెప్పు, ఇప్పటి నుంచి పెంచు. సో ఛత్రి గణేశకి ఎదురుగా ఉన్న శనిదేవ టెంపుల్కి కూడా వెళ్ళిపోయాము. అది నేను మీకు షార్ట్లో పెట్టాను, తప్పకుండా చూసేయండి. అండ్ అలాగే అక్కడి నుంచి ఎదురుగా ఉన్న భూలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ అమ్మవారికి అలంకరణ అవుతుండడంతో అమ్మవారి దర్శనం కాలేదు మాకు. సో పక్కనే ఉన్న సంతోషి మాత టెంపుల్, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అలాగే దత్తాత్రేయ టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ భూలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర కొంతమంది మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారనమాట. ఒడిబియ్యం కలుపుతూ మమ్మల్ని కూడా పిలిచి కలపమని అన్నారు. చాలా లక్కీగా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ అమ్మవారికి మేము ఒడిబియ్యం కలపడము, ఆ కలిపే అదృష్టం మాకు ఇచ్చారు వాళ్ళు. సో అలాగా సంతోషంగా మేము కూడా అమ్మవారికి ఒడిబియ్యం కలిపి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. సో మా ఫ్రెండ్స్ పుణ్యమా అని నేను ఫస్ట్ టైం నా లైఫ్లో ఇన్ని ఆలయాలు ఇలా తిరగడము, మంచి రోజున ఇలా తిరగడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా టెంపుల్స్ ఇన్ని ఒక్క రోజులో ఆల్మోస్ట్ 7-8 టెంపుల్స్ తిరిగేసామన్నమాట. సో ఓపిక ఎలా వచ్చిందో నాకే తెలియలేదు, అంత ఓపికతోటి అలా తిరిగేసాము ఆ రోజు. చాలా ప్రశాంతంగా అనిపించింది. నిజంగా మన ఆలయాలకి, మన దేవుళ్ళకి ఉన్న గొప్పదనమే అది కదండి. వారిని దర్శించుకుంటే మన అందరికీ కూడా తప్పకుండా గుడ్ వైబ్సే ఉంటాయి ఎప్పుడు కూడా. సో అలాగే ఛత్రి గణేశ మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. మరి స్వామివారికి మొక్కుకుని మీ మొక్కులు మీరు అనుకున్నవన్నీ తీరాలని చక్కగా దండం పెట్టుకోండి. అలాగే నేను కూడా మీ అందరి తరపున, మన వ్యూవర్స్ అందరి తరపున, మీ అందరి తరపున కూడా మొక్కేసుకున్నాను. మరి మీరందరూ కూడా మరి నాకు కూడా ఈ వీడియో మొత్తం నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నన్ను ప్రమోట్ చేయాలి అంటే జస్ట్ ఒకే ఒక బటన్, హైప్ బటన్ ఉంటుంది, అది నొక్కేసేయండి. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్.